ఎల్బీ నగర్లో మంచి లొకేషన్లో, ప్రైమ్ లొకేషన్లో, బిసైడ్ కామ్నీ హాస్పిటల్లో ఈస్ట్ ఫేసింగ్లో ఒక మంచి లగ్జరీ అపార్ట్మెంట్ అనేది తీసుకురావడం జరిగింది. ఎల్బీ నగర్లో రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది కూడా ఎక్కువ ఎస్ఎఫ్టీ 3 BHK కావాలనుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు. సో 2250 ఎస్ఎఫ్టీలో మీకు 3 BHK లగ్జరీ లుక్ అనేది ఈ యొక్క ప్రాజెక్ట్ లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అండి. సో ఒక మంచి అంబియన్స్ తో ఫ్లాట్ లోకి వెళ్తే ఒక లగ్జరీ లుక్ అనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఒకసారి మనం ఫ్లాట్ చూసుకుంటూ మరిన్ని వివరాలు మాట్లాడుకుందాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. ప్రాజెక్ట్ వచ్చేసి సౌత్ ఈస్ట్ కార్నర్ లో వస్తుంది. టోటల్ ఏరియా వచ్చేసి 1200 స్క్వేర్ యార్డ్స్ లో సెల్లర్ ప్లస్ టెల్ట్ ప్లస్ 5 ఫ్లోర్స్ అనమాట. ఒక్కొక్క ఫ్లోర్ వచ్చేసి 3 ఫ్లాట్స్ వస్తాయి. అన్ని కూడా 3 BHKనే ఉన్నాయన్నమాట. ఈ యొక్క ప్రాజెక్ట్ చూసుకుంటే GHMC అండ్ రేరా పర్మిషన్ తోటి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఆక్యుపేషన్ సర్టిఫికెట్ కూడా వచ్చింది కాబట్టి నో GST. సో అలాగే చూసుకుంటే ఆల్ బ్యాంక్స్ నుంచి టైఅప్ ఉంది కాబట్టి మీకు 90% బ్యాంక్ లోన్ తోటి ఈ యొక్క ప్రాజెక్ట్ లో ఫ్లాట్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. సో ప్రజెంట్ దీంట్లో ఆల్రెడీ వచ్చి ఉంటున్నారు కాబట్టి ప్రజెంట్ అవైలబిలిటీ ఓన్లీ 6 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. సో అండర్ గ్రౌండ్ లో మనకు సెల్లార్ అండ్ స్టెల్ట్ వస్తుంది కాబట్టి 2 కార్ పార్కింగ్స్ అండ్ 2 బైక్ పార్కింగ్ కూడా ఇస్తున్నారు. చుట్టూ కూడా చూసుకుంటే మంచి సెట్ బ్యాక్ వదిలారు, మంచి వెంటిలేషన్ కూడా ఉంటుంది. సో పవర్ బ్యాకప్ కావచ్చు, 24/7 సెక్యూరిటీ కావచ్చు, CC కెమెరాస్ అన్ని కూడా మంచిగా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ 24/7 సెక్యూరిటీ ఉంటారు. వాళ్ళు ఉండడానికి ఫ్యామిలీతో ఉండేటట్టుగా ఇక్కడ మనకి రూమ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో ఒకసారి మనం ఫ్లాట్ లోకి వెళ్ళి చూసుకుంటూ ఫైనల్ గా మీకు ప్రైస్ కూడా చెప్తాను. లిఫ్ట్ ముందు ఉన్న స్పేస్ చూసుకుంటే మనకు 15 feet ఇచ్చారనమాట. పైన ఫాల్ సీలింగ్ ఒకసారి మీరు గమనించినట్టయితే చూడండి, ఎక్కడ కూడా మనకి లగ్జరీ అనేది ఎక్కడ తగ్గకుండా మెయింటైన్ చేశారు. సో ఇక్కడ మనకు లైటింగ్ కావచ్చు, ఫాల్ సీలింగ్ కావచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఇటువైపు నుంచి మనకి స్టెప్స్ ఇచ్చారనమాట. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దాం. సో కారిడార్ చూస్తున్నారు కదండి. సో కారిడార్ వచ్చేసి 7 feet ఇచ్చారు. సో కింద ఫర్ష్ కూడా మార్బుల్స్ కూడా చూసుకుంటే మనకు యాష్ కలర్లో ఇవ్వడం మంచి కలర్ కాంబినేషన్లో ఉంది. సో మనం ఫ్లాట్ చూద్దాం. సో ఈ నంబర్ ప్లేట్ కూడా చూస్తున్నట్లయితే ముంబై నుంచి తీసుకొచ్చారండి. సో ఇక్కడ ఇండియాలో టాప్ బ్రాండ్స్ కూడా యూజ్ చేశారు అండ్ ఇంపోర్టెడ్ బ్రాండ్స్ కూడా కొన్ని యూజ్ చేశారు. సో ఎక్కడ కూడా చూసుకుంటే మీరు అన్ని కూడా టాప్ 1 ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అనమాట. సో బాల్కనీ చూసుకుంటే అంటే ఫ్లాట్ ముందు స్పేస్ చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్లో సో ఇదంతా రోడ్ అనమాట. రోడ్ కూడా మనకి ఏంటంటే 40 feet ఇచ్చారు. సో సౌత్ ఈస్ట్ కార్నర్ అన్నాం కదా. సో ఈస్ట్లో అండ్ సౌత్లో కూడా మొత్తం 40 feet రోడ్ కాబట్టి వెంటిలేషన్ చక్కగా ఉంటుంది. సో మెయిన్గా చూసుకుంటే డోర్ అండి. సో ఈ డోర్ వచ్చేసి ప్యూర్ టేక్ ఇచ్చారు. విడ్త్ వచ్చేసి 4 feet ఉంటుంది అండ్ హైట్ చూసుకుంటే మనకు 8 feet ఉంటుంది అండ్ ఫ్లోర్ చూసుకుంటే మనకు 11 feet హైట్లో మనకు అనేది ఫ్లాట్ హైట్ కూడా ఉంటుంది. సో లాక్ కూడా చూసుకుంటే బయోమెట్రిక్ అండి, అమెరికన్ బ్రాండ్ యూజ్ చేస్తారు. మనకు 2250 SFT ఇది చాలా స్పేసెస్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు లివింగ్ స్పేస్ అన్నమాట. సో పైన ఫాల్ సీలింగ్ కూడా చూస్తున్నారు కదండి. డైనింగ్ స్పేస్ వస్తుంది. సో పూజా స్పేస్ కూడా మనకి ఇక్కడ అరేంజ్ చేశారనమాట. సో ఇది పూజా స్పేస్ అండ్ కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ మనకి అరేంజ్ చేశారు. సో కామన్ వాష్రూమ్లో కూడా మనకు టైల్స్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇండియాలో ఉన్న టాప్ బ్రాండ్స్ యూజ్ చేశారు. బాల్కనీ ముందు ఒక స్పేస్, దీన్ని మనకు నచ్చినట్టుగా డెకార్ చేసుకోవచ్చు. సో డైనింగ్ స్పేస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బాల్కనీ, ఈస్ట్ ఫేసింగ్లో బాల్కనీ. సో బాల్కనీలో కూడా చూసుకుంటే మనకు కింద వుడెన్ మోడల్లో మనకు పైన కింద అంతా కూడా మంచిగా ఇచ్చారు. సో అలాగే కంటిన్యూషన్లో వస్తే మనకు ఇక్కడ కిచెన్ అండి. సో కిచెన్ అనేది ఇప్పుడు రకరకాలుగా చేయించుకుంటున్నారు కాబట్టి వీళ్ళు ఈ విధంగా ఓపెన్గా వదిలేశారు. సో వచ్చేవారు వాళ్ళకు నచ్చినట్టుగా కబోర్డ్స్ కానీ కిచెన్ సెటప్ కానీ వాళ్ళకు నచ్చినట్టుగా అరేంజ్ చేసుకోవచ్చు. కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. దీని పక్కనే మనకు వాష్ ఏరియా ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా కూడా చాలా స్పేసియస్గా వచ్చింది. సో మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే డోర్స్ అన్నీ కూడా 8 feet హైట్ ఇచ్చారనమాట. సో ఈ పక్కనే మనకు మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసియస్గా ఉందండి. మాస్టర్ బెడ్రూమ్ వెంటిలేషన్ ఇటువైపు సౌత్ రోడ్ ఉంటుంది కదా. సో వెంటిలేషన్ ఇటు నుంచి ఈస్ట్ నుంచి ఉంటుంది. సో చాలా స్పేసియస్గా ఇచ్చారు అండ్ ప్రతి రూమ్కి ఫాల్ సీలింగ్ కంపల్సరీ చేశారనమాట. సో మంచి లైట్స్ అండ్ నీట్గా ఉందన్నమాట, గజిబిజిగా లేకుండా. సో అటాచ్డ్ వాష్రూమ్ కూడా చాలా బాగుంది. సో
సో మనకి విండోస్ కూడా మంచిగా ఇక్కడ చూస్తే కనుక అన్ని కూడా మార్బుల్స్తో ఇచ్చారు, అంటే చాలా స్టాండర్డ్గా అండ్ బ్యూటీ కూడా బాగుంటుంది. అలాగే వాష్రూమ్స్ కూడా మంచిగా మార్బుల్స్ అరేంజ్ చేస్తారనమాట. సో స్టాండర్డ్గా ఉంటుంది. డోర్ కూడా మంచి డోర్స్ ఇచ్చారు. సో మనం ఇప్పుడు చూసుకుంటే గెస్ట్ బెడ్రూమ్ అండి. సో స్పేషియస్గా గెస్ట్ బెడ్రూమ్. సో ప్రతి రూము అంటే మొత్తం ఫ్లాట్స్ అన్నీ కూడా ఫాల్ సీలింగ్ కంపల్సరీ. సో స్పేషియస్గా గెస్ట్ బెడ్రూమ్. సో గెస్ట్ బెడ్రూమ్కి వాష్రూమ్ అనేది ఇక్కడ కామన్ వాష్రూమ్ వాడుకోవచ్చు. సో చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తాం. సో ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి స్పేసియస్గా ఇచ్చారు, ఫాల్ సీలింగ్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. సో వాష్రూమ్లో ఎక్కడైనా మనకి ఆఫ్ వరకే ఇస్తుంటారండి టైల్స్. బట్ వీళ్ళు ఏంటంటే 11 feet హైట్ ఉన్న ఈ ఫ్లాట్లో 11 feet అంటే చివరి వరకు కూడా మనకు టైల్స్ ఇచ్చారు. సో చూసారు కదండి ఫ్లాట్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఒక ఫ్లోర్లో వచ్చేసి మనకు 3 flats మాత్రమే అండ్ మంచి కారిడార్ తోటి, మంచి స్పేస్ తోటి, మంచి బ్యూటిఫికేషన్ తోటి, లగ్జరీ లుక్ తోటి ఈ యొక్క అపార్ట్మెంట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ చూసుకుంటే కూడా రివర్స్ హ్యాండే వాడారు, రెడ్ బ్రిక్సే వాడారు, మంచి స్టీల్ తోటి మంచి కన్స్ట్రక్షన్ దగ్గరుండి చేయించారు. కాబట్టి డైరెక్ట్ బిల్డరే కన్స్ట్రక్షన్ చేసి బిల్డరే సేల్ చేస్తున్నారు. సో అలాంటి ఒక మంచి లొకేషన్లో ఇలాంటి ఒక ఫ్లాట్స్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే కనుక బిల్డర్ నెంబర్ నేను స్క్రీన్ పైన డైరెక్ట్గా ఇస్తున్నాను. సో ఫైనల్గా చూసుకుంటే ప్రైస్ అండి, పర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకు 6,900 కోట్ చేస్తున్నారు. ప్రైస్ మటుకు ఫిక్స్డ్ అండి. ఆక్యుపేషన్ సర్టిఫికేట్ కూడా వచ్చేసింది. సో మీ బడ్జెట్కి సూటబుల్గా ఉంటే తప్పకుండా కాల్ చేసి విజిట్ కూడా చేయండి. సో టోటల్ మనకు 1200 square yards కాబట్టి ఫ్లోర్కి 3 flats వచ్చాయి కాబట్టి మనకు యూడేస్ వచ్చేసి 80 square yards అనేది రిజిస్ట్రేషన్ చేస్తారు. టోటల్ ఫ్లాట్స్ 15. టోటల్ కాస్ట్ వచ్చేసి ఒక ఫ్లాట్కి మనకు 1,55 lakhs ప్లస్ ఎమ్యూనిటీస్ ఉంటాయి. కాబట్టి దృష్టిలో పెట్టుకొని మీ బడ్జెట్కి సూటబుల్గా ఉన్న ఈ యొక్క ప్రాజెక్ట్ని తప్పకుండా విజిట్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం, సైట్ విజిట్ కోసం స్క్రీన్ పైన ఉన్న బిల్డర్ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.